అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న గ్రామాల్లోని ఓటర్లందరికీ కూడా శుభాకాంక్షలు. తప్పనిసరిగా మంచి అభ్యర్థిని ఎంపిక చేసుకొని గ్రామాభివృద్ధికి సహకరించే విధంగా ఆయా పాలక వర్గాలని ఎంపిక చేసుకోవాలని చెప్పి మా గ్రామ స్వరాజ్య సాధనా సమితి వారిని కోరుకుంటా ఉంది. అలాగే మొదటి విడత జరిగినటువంటి ఎన్నికలలో విజయం సాధించిన సర్పంచులకు పాలక వర్గాలకు కూడా గ్రామ స్వరాజ్య సాధనా సమితి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తూ ఉంది. అలాగే ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సర్పంచులు గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సర్పంచులకి ఆయా పాలక వర్గాలకు కూడా మా గ్రామ స్వరాజ్య సాధన సమితి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తూ ఉంది. ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రశాంతంగా అందరూ కూడా నిజాయితీగా నిక్కచ్చిగా ఒక మంచి అభ్యర్థికి ఓటు వేయడంలో మీరందరూ విజయం సాధిస్తారని, తద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణలో స్థానిక సంస్థల పాత్రని ప్రజాస్వామ్య విధానంలో మనందరం కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ, స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలకి ఒక నిబద్ధత కలిగిన, ఒక నిజాయితీ కలిగిన పరిపాలనలో ఒక సమర్థత కలిగినటువంటి వ్యక్తుల్ని మనం ఎంపిక చేసుకోవాలి. అదే నిజమైనటువంటి ఓటు విలువ. ఆ ఓటు అనేక రకాలుగా ప్రలోభాలకి లొంగకుండా, ఆ యొక్క పరిణామాలకి తావివ్వకుండా మీరు నేరుగా నిజాయితీగా ఓటు వేయడం ద్వారా రేపు జరగబోయే ఎన్నికలలో మీ అభ్యర్థి విజయం సాధిస్తాడు. తద్వారా గ్రామాభివృద్ధి జరుగుతుందని మా అభిప్రాయం. తప్పనిసరిగా అందరూ కూడా నిజాయితీగా ఓటు వేయాలని, మంచి అభ్యర్థికి ఓటు వేయాలని మా గ్రామ స్వరాజ్య సాధనా సమితి తెలంగాణలోని ఓటర్లందరినీ కోరుతా ఉంది.